అమ్మో వద్దు నాకు బాబు, నా వల్ల కాదు. ఈ సినిమాని ఆయన కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వచ్చిన వరకు నాని ఈ సినిమా వదలలేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న, థ్యాంక్ యూ. అండ్ సెకండ్లీ కళ్యాణ్ నన్ను మైండ్లో పెట్టుకొని శివ క్యారెక్టర్ రాసి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్. నాగార్జున గారు అందరి గురించి చెప్పారు, కానీ ఒక మనిషిని మర్చిపోయారు. ఆ మనిషి గురించి నేను చెబుతాను. సినిమా కోసం, ఈ సినిమా రిలీజ్ కోసం ఈ లాస్ట్ 1 మంత్ ఎప్పుడో అమల్ని హాలిడే తీసుకెళ్తానన్నాను. పాపం ఆమె హాలిడే క్యాన్సిల్ చేశాను. ఈ లాస్ట్ 1 మంత్ ఈ సినిమా రిలీజ్ అయ్యి బాగుంది అంటే ఇమీడియట్గా బాగుంది అంటే చాలా మంచి మూడ్తో వస్తారు, పదండి అంది. సో బయలుదేరుతున్నాను రేపు. అందరూ బీచ్ సీన్ బాగుంది అంటున్నారు. అది నేను 4 థియేటర్స్లో చూశాను, ప్రతి చోట సేమ్ రెస్పాన్స్ ఉంది. బీచ్ సీన్ కంటే మిగిలిన సీన్స్లో తను చేసిన పర్ఫార్మెన్స్ నాకు 2-3 సీన్స్లో అయితే ఇప్పుడు నేను థియేటర్లో చూసినప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంటే తను ఎంత కంట్రోల్ చేసుకుంటూ అమ్మాయి దగ్గర, ఫాదర్ దగ్గర చివరిలో వచ్చే ఎమోషనల్ సీన్స్ కానీ. నమస్కారం అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ప్రెస్. మా అందరినీ బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే సినిమా కూడా చాలా బాగుంది. రారుండే వేడుక చూద్దాం. ఇంత త్వరగా సక్సెస్ మీట్ అని ఏంటి అని అనుకోవచ్చు. నేను ఈ సినిమా కోసం, ఈ సినిమా రిలీజ్ కోసం ఈ లాస్ట్ 1 మంత్ ఎప్పుడో అమల్ని హాలిడే తీసుకెళ్తానన్నాను. పాపం ఆమె హాలిడే క్యాన్సిల్ చేశాను. ఈ లాస్ట్ 1 మంత్ ఈ సినిమా రిలీజ్ అయ్యి బాగుంది అంటే ఇమీడియట్గా బాగుంది అంటే చాలా మంచి మూడ్తో వస్తారు, పదండి అంది. సో బయలుదేరుతున్నాను రేపు పొద్దున్నే బయలుదేరుతున్నా. అండ్ ఫస్ట్గా తెలుగు ప్రేక్షకులందరికీ మా వేడుకని ఎంతో చక్కగా ఆహ్వానించారు అండ్ ఎంజాయ్ చేస్తున్నారు. మాకు ఒక పెద్ద సెలబ్రేషన్ లాగా ఉంది ఇక్కడ మా అందరికీ. మేమందరం కష్టపడి చేసిన ఈ సినిమా ఫలితం ఎంత బాగుంది అని చెప్తుంటే, అది కూడా ఫ్యామిలీస్ మరీ చెప్తున్నారు చాలా బాగుందని. అండ్ దీనికి ఒక్కళ్ళే కారణం అని నేను అన్ను. అండ్ దీంట్లో కారణం చాలామంది ఉన్నారు. అండ్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ కళ్యాణ్ కృష్ణ డైరెక్టర్. తనది స్క్రిప్ట్ స్టేజ్ నుంచి తను చాలా కష్టపడి డైలాగులు కానీ ఆ సీన్స్ కానీ అన్నీ రాసుకుని, అండ్ అక్కడి నుంచి టీం అందరూ జాయిన్ అయ్యి, టీం ఎవరు అంటే నాకు బాగా ఇష్టమైన వ్యక్తి సత్యానంద్ గారు. సత్యానంద్ గారు నా పక్కనే ఉండి త్రూ అవుట్ ద ఫిలిం, ఎక్కడ ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో, మాయదారి మల్లిగాడి నుంచి స్టార్ట్ అయిన ఎక్స్పీరియన్స్, కరెక్ట్ అండి, మాయదారి మల్లిగాడి నుంచి స్టార్ట్ అయిన ఎక్స్పీరియన్స్తో అప్పటి నుంచి 35 years దాటిపోయింది. 44 years దాటిపోయింది. అప్పటి నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా మాకు ఈ సినిమాలో ఎంతో హెల్ప్ అయింది. స్క్రీన్ ప్లేలో కళ్యాణ్ కృష్ణ కొత్త డైరెక్టర్, సెకండ్ ఫిలిం, అండ్ ఇటువంటి హెల్ప్ ఎంతో అవసరం అతనికి. అండ్ ఆయన హెల్ప్ చేస్తూ, అలాగే జీకే మోహన్ ఎప్పటికప్పుడు మేమందరం నాకు కొంచెం కోపం వచ్చినా ఏమొచ్చినా నన్ను సర్ది తగ్గించి ఎప్పటికప్పుడు లేదు ఇలా చేద్దాం అలా చేద్దాం అని చేసి చెప్పడం. అండ్ అలాగే తను కూడా చాలా హెల్ప్ చేశాడు ఈ సినిమాలో. వీళ్ళందరూ కళ్యాణ్ కృష్ణ, సత్యానంద్ గారు, జీకే, ఈ సినిమాని ఇవాళ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందంటే వీళ్ళు ముగ్గురు కారణం, మెయిన్ కారణం, బ్యాక్ బోన్స్ వీళ్ళందరూ. ముందు ఎవరున్నా బ్యాక్ బోన్స్ వీళ్ళందరూ. అండ్ అలాగే నేను ఈ సినిమా మొదలైనప్పుడు విశ్వేశ్వర్ మై కెమెరామెన్, నేను ఎప్పుడు విష్ణుని అంటూ ఉంటాను. సినిమాలో లొకేషన్స్ పెద్ద నాకు అవసరం లేదు విషు, అది ప్రతి సినిమాలోనూ చూపిస్తారు. శంకర్ గారి సినిమాలో అయితే చూడని దేశం ఉండదు. సో మనకి పెద్ద లొకేషన్స్ అవి బ్యూటిఫుల్గా చూపించాలని అవసరం లేదు. మనుషులకు కానీ ప్రేక్షకులకు కానీ నచ్చేది చక్కటి మొహాలు, వాటి మీద ఎక్స్ప్రెషన్స్ కనపడాలి, అదే కావాలి నాకు అని చెప్పాను. అండ్ విషు అలాగే తీశాడు ఈ సినిమాలో. అండ్ చైతన్యని కానీ, రకుల్ ప్రీత్ని కానీ, జగపతి బాబుని కానీ,
అందరినీ, సంపత్ని, ఎవరు అందరినీ చక్కగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కనపడేటట్టు, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫిలిం, ఎమోషన్స్ ఉన్న ఫిలింలో అది విషు తీశాడు, తనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ టెక్నీషియన్స్ ఆఫ్ కోర్స్ ఈ అందరినీ పక్కన పెడితే దేవిశ్రీ ప్రసాద్, ఇంతకుముందు బిఫోర్ రిలీజ్ కూడా చెప్పాను, ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పాను. అండ్ తను చూపించిన ఇంట్రెస్ట్, ఎస్పెషలీ ఎడిటింగ్ రూమ్లో కూర్చుని ఆ బ్రేకప్ సాంగ్ అతనే రాసి అతనే పాడి అక్కడికక్కడే ఆ పల్లవి చేసేసి దాని మ్యూజిక్ చేసి దాని తర్వాత రీ రికార్డింగ్ ఇలా ఉంటుంది, దానికి ముందు రీ రికార్డింగ్ ఇలా ఉంటుంది, మీరు సీన్ ఇలా తీయండి అని కళ్యాణ్కి చెప్పి, అండ్ చెన్నై నుంచి ఫోన్ చేసి చైతన్యకి ఫోన్ చేసి యాక్టింగ్ ఇలా చేయని కూడా చెప్పాడు. సో అంత ఇన్వాల్వ్ అయిపోయాడు దేవిశ్రీ. అండ్ అలాగే ప్రతి పాట భ్రమరాంబకి నచ్చేసాను అనే పాట ఒక పెద్ద హిట్ అవుతాం, అది కూడా ఆ తకిట తక్కడం అనేది ఒక పాట, అన్నీ రారండు వేడుకు చూద్దాం అనే టైటిల్ సాంగ్, సిచ్యువేషనల్ సాంగ్స్ అన్నీ, అండ్ తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ సినిమాలో చాలా చాలా హెల్ప్ చేశాయి. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ ఆర్టిస్ట్. ఫస్ట్ జగపతి బాబు గురించి మాట్లాడాలి. అండ్ ఈ తర్వాత ఒక ఫాదర్ అంటే ఇలా ఉండాలి, ఒక కొడుక్కి ఫాదర్ అంటే ఇలా ఉండాలి అని అంత చక్కగా చేశాడు జగపతి బాబు. డిగ్నిఫైడ్గా ఎంత ఉండాలో అంతే చేసి యాక్షన్, లెజెండ్లో చేసిన జగపతి బాబు అదే మనిషి ఇక్కడ ఫాదరా అని అంత సాఫ్ట్గా ఉండి జోకులు వేస్తూ ఉన్న ఫాదరా అని అనిపిస్తుంది. అండ్ అలాగే సంపత్ మధ్యన రకుల్ ప్రీత్ మధ్యన ఉన్న రిలేషన్షిప్, సంపత్ ఇంత బాగా చేసావు ఏంటి అని అడిగాను సంపత్ని. ఏంటంటే నాకు కూడా ఒక 18 ఏళ్ళ అమ్మాయి ఉంది, సో ఇక్కడ జరిగిన ఫీలింగ్స్ అన్నీ నాకు ఇంట్లో జరుగుతూ ఉంటాయి అని చెప్పి ఆల్మోస్ట్ ఫీల్ అయ్యాను అని అన్నాడు సంపత్. అండ్ రకుల్ ప్రీత్, వెరీ రేర్లీ ఒక హీరోయిన్ని గుర్తుపెట్టుకుంటాం మనం, అంటే వాళ్ళు చేసే క్యారెక్టర్స్, ఒక సావిత్రి గారు కానీ ఒక శ్రీదేవి గారు కానీ, అంటే ఒక ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ ఉంటాయి వాళ్ళ గురించి, వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. అండ్ ఈ మధ్యన వచ్చే ఫిలిమ్స్లో ఒక హీరోయిన్కి అటువంటి క్యారెక్టర్ రావడం చాలా కష్టం. అండ్ ఈ భ్రమరాంబ క్యారెక్టర్కి రకుల్ ప్రీత్కి వచ్చింది, తన అదృష్టం అటువంటి క్యారెక్టర్ రావడం. మా అదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి అంత బాగా చేయటం, బాగా ఇన్వాల్వ్ అయిపోయి భ్రమరాంబ క్యారెక్టర్. అండ్ ఐ షుడ్ థ్యాంక్ రకుల్ ప్రీత్. అండ్ అలాగే మై హీరో చైతన్య. ఏ హీరోకైనా ఇప్పుడు థియేటర్లో చప్పట్లు కొట్టించుకోవడం చాలా ఇష్టం. ఆ సీన్కి చప్పట్లు కొట్టారు, ఫలానా డైలాగ్కి చప్పట్లు కొట్టారు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇప్పుడు సోగ్గాడే చిన్న ఆయనలో నాకు క్లాప్స్ వచ్చాయని కళ్యాణ్ ఏమండి సార్ అక్కడ క్లాప్స్ కొట్టారు మీరు ఆ సీన్కి అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అండ్ ఆ బీచ్ సీన్లో చైతన్య చేసిన పర్ఫార్మెన్స్కి క్లాప్స్ కొడుతున్నారు అండ్ విసిల్స్ కొడుతున్నారు అని చెప్పి విన్నాను. అలాగే ప్రెస్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ మీడియా మిత్రులు కానీ అందరూ ఆ సీన్ గురించి చెప్పారు, చైతన్య పర్ఫార్మెన్స్ గురించి. అండ్ హీస్ డన్ వెరీ వెల్ ఇన్ దట్ సీన్. అండ్ నేను ఆడియో రిలీజ్లో అన్నాను నా హీరో సూపర్ అని, నిజంగా సూపర్. అండ్ సో అండ్ రెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ అలా అందరూ ఉన్నారు. అండ్ వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ వెరీ హ్యాపీ. అండ్ అఫ్ కోర్స్ ఆ డైలాగ్స్ అన్ని కళ్యాణ్ కృష్ణ రాశాడు దగ్గరుండి. అండ్ నేను ముందే చెప్పాను కళ్యాణ్ కృష్ణ చక్కటి డైలాగ్స్ రాస్తాడని, ఈ సినిమాకే కాదు సోగ్గాడే చిన్నాయనలో బంగారాజుకి రాసిన డైలాగ్స్, ఫెంటాస్టిక్ డైలాగ్స్ కొన్ని డైలాగ్స్. అండ్ ఐ థింక్ సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా అమ్మాయిల మనశ్శాంతికి హానికరం అవునా కాదా అది మీరే చెప్పాలి ఇప్పుడు. బట్ నేను చెప్పింది లాస్ట్లో ఒక అమ్మాయిని రాణిలా చూసుకునేవాడే రాజకుమారుడు అని. అండ్ అది మా సినిమా మెసేజ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఎస్పెషలీ తెలుగు ప్రేక్షకులందరికీ. అండ్
ప్లీజ్ ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ. ఈ కొంచెం హాలిడేకి వెళ్ళి మనశ్శాంతి వచ్చిన తర్వాత అదే హాలిడేకి రారండి అన్నారు ఇంట్లో. సో వెళ్ళి చేసుకుని వచ్చిన తర్వాత డిసైడ్ చేయాలి. అంటే అనుకున్నాము వెళ్ళే ముందు. ఇప్పుడు తను దాన్ని చెప్పాలి కదా. ఇప్పుడు బంగారాజు సినిమా తీయాలి అంటే దాని స్టోరీ పర్ఫెక్ట్గా ఉండాలి, దానికన్నా బెటర్గా ఉండాలి సీక్వెల్, లేకపోతే చేయకూడదు. నాకు చేయాలనుంది, టైటిల్ కూడా రిజిస్టర్ చేయించి పెట్టాను. సో తనకు కథ చెప్పాలి, అది నచ్చాలి అని ఆల్ దీస్ ప్రాసెసెస్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడే ఒకటి అయిపోయింది, అప్పుడే ఇంకో దాని గురించి ఎందుకు ఒక్క 15 రోజులు గ్యాప్ తీసుకుందాం అని. నేను రాజుగారికి అది 2 ఫినిష్ చేయాలి అది. ప్లస్ అక్కడ అఖిల్ సినిమా అందరూ వెయిటింగ్, అది వచ్చినగానే స్టార్ట్ చేస్తున్నారు 6th నుంచి మళ్ళీ వాళ్ళ షూటింగ్. అదొకటి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ వద్దు నాకు బాబు, నా వల్ల కాదు, నా వల్ల కాదు వాళ్ళని తట్టుకునేది. అది బెస్ట్. అమ్మాయిలు కాదు, బ్రహ్మరాంబ లాంటి కూతురు అన్నాను. అసలు క్లారిటీ లేదు మైండ్లో. సినిమా చాలా బాగుంది. చూసిన వాళ్ళేమో వెళ్ళండోయ్, చూతుము రారండి, వెళ్ళండి వేడుక చెయ్యండి అని చెబుతున్నారు. సో నాగార్జున గారు అందరి గురించి చెప్పారు, కానీ ఒక మనిషిని మర్చిపోయారు. ఆ మనిషి గురించి నేను చెబుతాను. ఆయన నిర్మాత నాగార్జున. ఎందుకంటే సాధారణంగా నిర్మాత అంటే డబ్బులు పెట్టి ఏదో ఒకసారి కథ విని వెళ్ళిపోయేవాళ్ళు అనుకుంటారు. ఈ సినిమాలో నేను ఇంచుమించు లాస్ట్ డేస్లో ఆయనతో పాటు ట్రావెల్ అయినప్పుడు చూశాను. ఆయన నిర్మాతగా సినిమా ఎంత హిట్ అవ్వాలి అని మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యి దానికోసం ఏదైనా సరే, అంటే మళ్ళీ షూటింగ్ అయినా సరే, మళ్ళీ ఎడిటింగ్ అయినా సరే, ఆర్టిస్టులు మార్చేసైనా సరే, కొత్త వాళ్ళని యాడ్ చేసైనా సరే, సినిమా హిట్ అయి తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెన్నెల కిషోర్ క్యారెక్టర్ నిజానికి సినిమాలో అంత లేదు. ఈవేళ చాలామంది వెన్నెల కిషోర్ బాగుందంటున్నారు. అక్కడ ఏదైనా ఒక క్యారెక్టర్ ఉండి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంటుంది అనుకోగానే ఆయన వెంటనే వెన్నెల కిషోర్ తీసుకురండి, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకురండి, ఎలాగైనా అతను తీసుకొచ్చి తీద్దాం. అది ఒక గట్స్తో కూడుకున్నదన్ను నేను ప్యాషన్ టువర్డ్స్ ది మూవీ. ఈ మూవీ ఎలాగైనా సక్సెస్ అవ్వాలి. అండ్ ఇంకో మనిషి గురించి చెప్పాలి. ఈజ్ ఫాదర్ నాగార్జున. ఈ గేవ్ ఏ ప్రామిస్ టు హిస్ సన్. ఇది డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది, నా మీద నమ్మకం ఉందని చెప్పారు ఆయన. డెఫినెట్గా ఆ మాట నిలబెట్టుకోవడానికి ఆయన మ్యాక్సిమం ట్రై చేశారు. ఈవేళ అది ప్రూవ్ అయింది. సో యాజ్ ఏ ఫాదర్ అండ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఈజ్ ఏ వండర్ఫుల్ పర్సన్ అనిపిస్తుంది నాకు. తర్వాత బేసిక్గా నా ఉద్దేశంలో కథ సినిమాకి ప్రాణం అంటారు. ఆ ప్రాణం నిలబెట్టడానికి ముగ్గురు కావాలి నా ఉద్దేశంలో. ఒకళ్ళు డైరెక్టరు, ఒకళ్ళు ప్రోటాగనిస్ట్ అంటే మెయిన్ క్యారెక్టర్, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, హీరో, 3 ప్రొడ్యూసరు. ఈ ముగ్గురు కరెక్ట్గా కలవకపోతే, ఈ ముగ్గురు ఆలోచనలు కలవకపోతే, ఈ ముగ్గురు ఉద్దేశాలు కలవకపోతే సినిమా కథ ఎంత గొప్ప కథైనా సరే రావటం కష్టం. ఈ సినిమాకి కథ కళ్యాణ్ కృష్ణ, బట్ యాజ్ ఏ డైరెక్టర్గా అతను మ్యాక్సిమం దీని గురించి తాపత్రయపడ్డాడు. పైగా చాలామంది రెండో సినిమా ఎలా ఉంటుందో, రెండో సినిమా కొందరికి ఫ్లాప్ అవుతుంది, ఇలాంటి అలాంటి అండాలు కూడా ఉన్నాయి. అవన్నీ దాటాలనే తాపత్రయంతో అతను మ్యాక్సిమం చేశాడు. సో కంగ్రాట్స్ కళ్యాణ్ కృష్ణ. రెండోది హీరో. నేను ఆ చైతన్య సినిమాలు చూశాను, బాగా చేశాడు ఈ అబ్బాయి, బాగా యాక్టివ్గా ఉన్నా అనిపించింది. బట్ ఈ సినిమాలో ది బెస్ట్ అనిపించాయి నాకు. ఎందుకంటే కామెడీ హిలేరియస్. ఫర్ ఎగ్జాంపుల్ పాము సీన్లో అతను చేసింది విపరీతమైన కామెడీ. అంత కామెడీ చేసిన మనిషి బ్లాస్ట్ అయ్యే సీన్, బ్రేకప్ సీన్ ఉంది. బ్రేకప్ సీన్లో ఒక అమ్మాయి మీద ఈ అంతవరకు లవ్ ఉండి, ప్రేమ ఉండి, అది ఏమన్నా పడి భరించి ఇంకా తట్టుకోలేక బ్లాస్ట్ అవ్వడం ఎంత అంటే అసలు డైలాగ్స్ వినిపించటం లేదు, అంత క్లాప్స్ వస్తున్నాయి వరుసగా. సో దట్ ఈజ్
ఆర్టిస్ట్ మ్యాక్సిమం టెస్ట్ ఉంటుంది. ప్రతి సినిమాలోనూ ఆర్టిస్టులకు కొన్ని సీన్లు టెస్ట్ సీన్లు ఉంటాయి. అది బెస్ట్ అనిపించింది. ఆ టెస్ట్లో అతను డిస్టింక్షన్తో పాస్ అయ్యాడు అనిపించింది. అలాగే సెంటిమెంట్ సీన్స్ విత్ జగపతి బాబు. ఓ ఫాదరు పక్కన కూర్చుని ఏంటి నాన్న ఏంటి అలా ఉన్నావు అని చెప్తున్నప్పుడు మన కళ్ళమ్మ నీళ్ళు వచ్చేటట్టు చెప్పాడు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ ప్లస్ పాయింట్. సో యాజ్ ఏ ఆర్టిస్ట్గా అన్ని రకాలు చేయటానికి, అన్ని యాంగిల్స్ వర్కౌట్ చేయటానికి తనకు మంచి క్యారెక్టర్ దొరికేటప్పటికి ఒక కరెక్ట్ ఆర్టిస్టు ఎంత బాగా ప్రొజెక్ట్ అవుతాడన్నది, ఎంత బాగా తనలో టాలెంట్ చూపిస్తాడన్నది ఈ సినిమాలో తెలిసింది. కంగ్రాట్స్ చైతు. అండ్ ఈ ముగ్గురికి బోనస్ పాయింట్ లాగా అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయి ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అంటే హీరో అండ్ హీరోయిన్ బోత్ ఈ సినిమాలో ది బెస్ట్ పెయిర్, రీసెంట్ ఆన్ స్క్రీన్ బెస్ట్ పెయిర్ లాగా అనిపించారు. ఆ అమ్మాయి కూడా రకుల్ చాలా బ్రహ్మాండంగా చేసింది. అంటే చిన్న లుక్కు, చిన్న యాంగిల్, చిన్న ఎక్స్ప్రెషను అన్నీ కూడా అమ్మాయి అంత పెర్ఫెక్ట్గా చేసేటోడికి ఇట్స్ వండర్ఫుల్ అనిపించింది. బోత్ దట్ గర్ల్ అండ్ బాయ్ వండర్ఫుల్గా చేయటం వల్ల ఈవేళ సినిమా కొన్ని సీన్స్ కంటిన్యూగా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు, కానీ వీఆర్ ఎంజాయింగ్. అవి ఏమాత్రం వాళ్ళు సరిగ్గా చేయకపోయినా బాగుండకపోయినా మనం అంత ఎంజాయ్ చేయలేకపోదు. సో ది హోల్ థింగ్. ఇంకా నెక్స్ట్ దేవి అయితేనే, ఈయన కెమెరామెన్ గారు అయితేనే, గౌతమ్ రాజు గారు అయితేనే, వీళ్ళందరికంటే నేను ఎక్కువ దగ్గరగా కూర్చొని చూసింది జీకే మోహన్. పాపం అతను త్రూఅవుట్ అటు నాగార్జున గారిని కన్విన్స్ చేసి, ఇటు కళ్యాణ్ కృష్ణ కన్విన్స్ చేసి, ఇటు నన్ను కన్విన్స్ చేసి, మధ్యలో సెంటర్లో కూర్చుని మొత్తానికి అందరినీ కన్విన్స్ చేసి ది బెస్ట్ రావడానికి ట్రై చేశాడు. సో అతను ఎక్కడున్నా సరే కంగ్రాట్స్. అతని హెల్ప్ వెరీ 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 గుడ్ హెల్ప్ అతనికి ఈ సినిమాకి. సో ఫైనల్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఆల్రెడీ ఎవ్రీబడి ఈజ్ టెల్లింగ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ బిగ్ హిట్ అని. హెల్ప్ చేస్తారని, త్రూఅవుట్ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. రకుల్ ఈరోజు షూటింగ్లో ఉన్న వాళ్ళకి రాలేకపోయింది, తనకు బయట పంపించింది, అది ప్లే చేస్తాను. అందరికీ నమస్కారం. నేను మీ ప్రభారవ్వ. ముందుగా దాంతో వేరే చూద్దాం అండ్ ఆ క్యారెక్టర్కి ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. సారీ నేను రాలేకపోయాను, అవుట్ షూటింగ్లో ఉన్నాను. కానీ నిన్న నేను మూవీ ఇక్కడ ఊర్లో ఆడియన్స్తో కలిసి సింగిల్ స్క్రీన్లో చూశాను అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తం సాంగ్స్కి, కామెడీకి, ఫ్యామిలీ సీక్వెన్సెస్కి, ఆన్ ద హోల్ మూవీకి. అందరికీ నమస్కారం అండి. నేను ఎన్నిసార్లు మాట్లాడినా థ్యాంక్స్ చెప్పాల్సిన థ్యాంక్స్ చెప్తున్నాను సార్. మీరు లేకపోతే సోగడి లేదు, ఈ సినిమా లేదు, ఇంత పెద్ద సక్సెస్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ ప్రాసెస్లో నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా నాకు చెప్పాలనిపిస్తుంది. ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. అది పర్సనల్గా సినిమాకి సంబంధించి, సినిమా స్క్రిప్ట్కి సంబంధించి, ప్రాసెస్కి సంబంధించి, అది కాకుండా నా లైఫ్కి ఉపయోగపడే విషయాలు చాలా చెప్పారు. అది నేను లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చైతన్య తను తక్కువ మాట్లాడతాడు జనరల్గా. నేను ఫస్ట్ అనుకున్నా తక్కువ మాట్లాడుతున్నాను, ఎలా కమ్యూనికేట్ చేయగలను అని. తనకు ఒక క్లారిటీ ఉంటుంది, ఏ పని చేసినా, ఏది మాట్లాడినా ఒక క్లారిటీ ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ బీచ్ సీన్ బాగుంది అంటున్నారు. అది నేను 4 థియేటర్స్లో చూశాను, ప్రతి చోట సేమ్ రెస్పాన్స్ ఉంది. బీచ్ సీన్ కంటే మిగిలిన సీన్స్లో తను చేసిన పర్ఫార్మెన్స్ నాకు 2-3 సీన్స్లో అయితే ఇప్పుడు నేను థియేటర్లో చూసినప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంటే తను ఎంత కంట్రోల్ చేసుకుంటూ అమ్మాయి దగ్గర, ఫాదర్ దగ్గర, చివరిలో వచ్చే ఎమోషనల్ సీన్స్ కానీ అసలు అందరూ బీచ్ సీన్ ఒకటే చెప్తున్నారు. మిగతా సీన్స్ తను చేసిన పర్ఫార్మెన్స్ నాకు హ్యాట్స్ ఆఫ్ చేయి. ఇంకా తన పర్సెప్షన్ టువర్డ్స్ సినిమా నాకు నిజంగా తను చాలా గ్రేట్ అనిపించింది. మన ఆడియో ఫంక్షన్లో కూడా ఈ సినిమాలో బ్రహ్మరాంబ క్యారెక్టర్ శివ క్యారెక్టర్ కంటే మంచిది అనడం, అసలు టువర్డ్స్ సినిమా తన పర్సెప్షన్ నాకు చాలా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. బట్ నాకు తెలిసి బ్రహ్మరాంబ క్యారెక్టర్ ఏదైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు. కానీ శివ క్యారెక్టర్లో ఉన్న వేరియేషన్స్, అంత స్ట్రగుల్ ఆ క్యారెక్టర్లో ఉండదు. బ్రహ్మరాంబ క్యారెక్టర్ అది పెక్యులర్గా ఉండడం వల్ల ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. బట్ శివ క్యారెక్టర్ చేయడం చాలా చాలా కష్టం. నేను పేపర్ మీద రాసుకున్నప్పుడు, నేను ఊహించుకున్నప్పుడు ఏముందో దానికి డబుల్ ఇంపాక్ట్ సీన్లో వచ్చింది. రియల్లీ హ్యాపీ చే. రకుల్ మీరు చూశారు, చాలా బాగా చేసింది. ఆ క్యారెక్టర్కి ఇప్పుడు ఊహించుకుంటే, అప్పుడు ఫస్ట్ మేము ఆప్షన్స్ అనుకున్నాం, ఇప్పుడు ఊహించుకుంటే రకుల్ తప్ప ఇంకెవరు సరిపరేమో అనిపిస్తుంది. అంత బాగా చేసింది.
ఇది 2 క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లారు. అసలు వేరే ఏం ఆలోచించకుండా చేశారు సినిమాలో. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ వల్లే అది సాధ్యమైంది. జగపతి బాబు గారు, సంపత్ గారు సీనియర్ యాక్టర్స్. వాళ్ళు మేజర్ పిల్లర్స్ సినిమాకి. మేము అనుకున్న క్యారెక్టర్స్ని అంత అందంగా పోర్ట్రేట్ చేయడానికి వాళ్ళ వల్లే సాధ్యమైంది అనుకున్నా. థ్యాంక్ యూ జేబీ సార్, థ్యాంక్ యూ సంపత్ గారు. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే సత్యానంద్ సార్, అలాంటి లెజెండ్తో కలిసి వర్క్ చేయడం నా అదృష్టం. సొగడి చిన్న సినిమాకి ఆయన స్క్రీన్ ప్లే, ఈ సినిమాకి ఆయన స్క్రీన్ ప్లే. ఆయనతో మాట్లాడిన స్క్రిప్ట్ గురించి ఆయన మాట్లాడిన ప్రతి మాట ఒక పాటలాగే నేను ఫీల్ అవుతా. థ్యాంక్ యూ సార్. దేవిశ్రీ ప్రసాద్ గారు ఫస్ట్ సాంగ్ రారండోయి టైటిల్ సాంగ్ నుంచి రీ రికార్డింగ్ వరకు ఆయన సినిమాని ప్రేమించిన విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్ దేవి గారు. అలాగే సినిమా ఇంత అందంగా ఉండడానికి కారణం విసు. ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా, ఎంత తక్కువ టైం ఉన్నా, చిన్న చిన్న కన్ఫ్యూజన్ జరిగినా నేను ఏది అడిగితే అది తను చాలా అందంగా తీసి ఈరోజు అంత అందంగా ఉన్న కారణం, రకుల్ అంత అందంగా ఉన్న కారణం తనే. గౌతమ్ రాజ్ గారు, థ్యాంక్ యూ సార్. అలాగే జీకే సార్కి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి నిమిషం సినిమా గురించి కేర్ తీసుకున్నందుకు, సపోర్ట్ చేసినందుకు, సజెషన్స్ ఇచ్చినందుకు. సొంత సినిమాలాగా ఆయన ఎన్ని పనులు ఉన్నా సరే అనుకున్న టైంకి అటెండ్ అయ్యి పోస్ట్ వర్క్స్లో కానీ స్క్రిప్ట్లో కానీ ఆయన ఇచ్చిన సపోర్ట్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సినిమా గురించి నిన్న అందరితో మాట్లాడి ఇవాళ మార్నింగ్ మాట్లాడిన దాన్ని బట్టి లేడీస్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇవాళ 2-3 థియేటర్స్ నుంచి, నాకు తెలిసిన థియేటర్ ఓనర్స్ నుంచి కాల్ చేసి, సార్ ఎవరు అడిగినా 2 టికెట్లు 3 టికెట్లు అడగట్లేదు, 10 టికెట్లు 15 టికెట్లు అడుగుతున్నారు. ఫ్యామిలీస్ రావడం స్టార్ట్ అయింది. థియేటర్లో 50% లేడీస్ ఉన్నారు సార్ ఇవాళ 2 షోస్ కూడా. అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయడం, ఫ్యామిలీసే టార్గెట్ ఈ సినిమా. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో సపోర్ట్ చేస్తున్న మీడియాకి థ్యాంక్ యూ వెరీ మచ్. వేడుక చూద్దాం సినిమా రిలీజ్ అయ్యి నా కెరియర్లో బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చినాయి అని నాకు చెప్పారు, నాకు తెలిసింది. సో ఫస్ట్లీ మన తెలుగు సినిమా ప్రేక్షకులకు అందరికీ, మీడియా ఫ్రెండ్స్ అందరికీ అండ్ అభిమానులు అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఇలా సపోర్ట్ చేసి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. అండ్ ఫస్ట్లీ నాన్నకు థ్యాంక్ యూ చెప్పాలి. ఈ సినిమాలో ప్రీ ప్రొడక్షన్లో అయినా, పోస్ట్ ప్రొడక్షన్లో అయినా, షూటింగ్ ఫేజ్లో అయినా, పబ్లిసిటీలో అయినా, ప్రతి షెడ్యూల్ అయిన తర్వాత ఎడిట్ చూసి ఏమేమి డౌట్స్ ఉన్నాయో నాకు క్లియర్ చేసి నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి ఈ సినిమాని ఆయన కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వచ్చిన వరకు నాన్న ఈ సినిమా వదలలేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న, థ్యాంక్ యూ. అండ్ సెకండ్లీ కళ్యాణ్ నన్ను మైండ్లో పెట్టుకొని శివ క్యారెక్టర్ రాసి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్. ఆ బీచ్ సీన్ అయినా, ఎంటర్టైన్మెంట్లో అయినా, దేంట్లో అయినా నాకు యాజ్ అన్ యాక్టర్ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి అంటే కంప్లీట్లీ హ్యావ్ టు థ్యాంక్ కళ్యాణ్ ఫర్ దట్. నేను యాజ్ అన్ యాక్టర్ కంప్లీట్గా కళ్యాణ్ సెన్సిబిలిటీస్ని నమ్మి ఈ సినిమా చేశాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్. అండ్ సత్యానంద్ గారు అండ్ జీకే గారు ప్రతి షెడ్యూల్ తర్వాత సత్యానంద్ గారు ఎడిట్ చూసి ఏ డౌట్స్ ఉన్నా నాకు క్లారిఫై చేసి నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ విషు మై డిఓపి, థ్యాంక్ యూ. అండ్ ది ఎంటైర్ టీమ్, అన్నపూర్ణ టీమ్, దేవి, రకుల్ నిజంగా ఈ క్యారెక్టర్లో షీ కంప్లీట్లీ ఓన్డ్ ఇట్ అండ్ షీ డిడ్ కంప్లీట్ జస్టిస్ టు ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ జేబీ సార్, సంపత్ సార్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ తెరపైన నాగ్ సార్తో పాటు డైరెక్టర్ అండ్ చేతో పాటు కూర్చునే అర్హత నాకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాగ్ సార్ ఈ రారండో వేడుక చూద్దాం నాగ్ సార్ది విజన్, దానికి మా డైరెక్టర్ కళ్యాణ్ గారు, సత్యానంద్ గారు, జీకే గారు వాళ్ళ సపోర్ట్తో పాటు ఈ విజన్ తెరపైకి వచ్చింది. దీనికి నా కాంట్రిబ్యూషన్ చాలా చిన్నది, కానీ ఆడియన్స్ దీన్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. సో నా కాంట్రిబ్యూషన్ దీంట్లో నేను సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగ్ సార్. ఇన్ దిస్ ప్రాసెస్, ఈ ఫిల్మ్ మేకింగ్, ఈ సినిమా ప్రాసెస్లో నేను నేర్చుకుంది ఏంటంటే, నేను చూసింది ఏంటంటే నాగ్ సార్ ఐ థింక్ ఈజ్
ఫ్రమ్ 35 years ఈజ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. కానీ ఆయన సారీ సార్ 30 years ఈజ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, బట్ ఆయనకున్న ప్యాషన్ ఈజ్ లైక్ ఈరోజే ఫస్ట్ డే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉన్నంత ప్యాషన్, ఆ జీల్ నేను చూసి ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. ఇట్స్ అ గ్రేట్ లెర్నింగ్ ప్రాసెస్ సార్. I think this should be an inspiration to all new filmmakers. That's it. అదే చెప్తాం. Hi India Glitz viewers, this is Kala Bhairava. Subscribe to IG Telugu for interesting videos and the latest updates and all. Thank you.